వెల్కమ్ టు యోయో టీవీ. ప్రభుత్వం చెప్పినట్టు ప్రతిష్టాత్మకంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లక్షలోపు ఉన్న రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. మనం గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రైతు ఉన్నాడు మనతోటి, ఏం మాట్లాడతాడు అనేది, వాళ్ళ గ్రామంలో అసలు లక్షలోపు రుణమాఫీ జరిగిందా లేదా అనేది. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి, ఏం పేరన్నా? చిన్నారెడ్డి. ఓకే. ఇక్కడ దిలావర్పూర్లో ఉంటారు. దిలావర్పూర్. ఓకే. ఇప్పుడు అంటే ఎన్ని ఎకరాలు ఉందన్న? మనకు ఒక 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు. ఓకే. ఎంత రుణం, అంటే రుణం తీసుకున్నారా మీరు? ఎంత ఉంది రుణము? 2,10,000 ఉందండి. 2,10,000 ఉంది. అయితే మనకు 3వ విడత రుణమాఫీ చేస్తానన్నాడు. అయితే లక్ష లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ వచ్చింది. చాలామందికి 90% మా దిలాల్పూర్ గ్రామంలో 90% దాకా వచ్చింది. అందరు కూడా కొందరు తీసుకుంటున్నారు మన గ్రామీణ బ్యాంకు నుంచి. కొందరికి ఇంకొక బ్యాంకులలో ఒక వారం రోజులు 4 రోజులు ఇట్లా ఒకేసారి అలౌన్స్ చేసి ఇస్తామని అన్నారు. అంటే మీ గ్రామంలో మొత్తానికి నిన్న పర్యటించడం జరిగింది. కొందరు రైతులు ఏమన్నారు అంటే ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో ఇద్దరు ఉన్నట్టయితే లక్ష మీద ఒకరికి ఉంది, లక్షలోపు ఇంకొకరికి ఉంది. ఆ లక్ష మీద ఎవరికైతే ఉందో వాళ్ళకు 2వ విడతలు వచ్చే అవకాశం ఉంటుంది. సో లక్షలోపు ఎవరికైతే ఉందో వారికి రాలేదు. అది దానికి రేషన్ కార్డు అనేది లింక్ చేసిరు కాబట్టి ఈ భార్యాభర్తలు ఒకటే రేషన్ కార్డు కిందకి వస్తారు కాబట్టి ఆ లక్షలోపు రుణమాఫీ కాలేదు అని కొందరు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది అంటే ఉన్నారు. నేను ఒక 10 మందికి ఎంక్వైరీ చేస్తే ఒక్కరు ఇద్దరు వెళ్ళిండ్రు. 90% మాత్రం అయింది. నేను ఎంక్వైరీ చేసినాను. అంటే ఒక 10% వాళ్ళ లోపాలు ఏమున్నాయో మరి వెళ్ళకుంటే కొన్ని రోజులు అని రెన్యువల్ చేయలేదా అంటే మనకు కూడా పూర్తి అవగాహన లేదు. ఒక 100లో 10 మందికి రాలేదని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు కూడా నిర్ధారణ. ఏదైనా ఆఫీసర్లు ఉంటే దాన్ని ఎంక్వైరీ చేసి ఏమన్నా ఉంటే అవకతవకలు ఉంటే వెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. అంటే వాళ్ళు ఏంటంటే ఏఈఓ గారిని కూడా కలవడం జరిగింది. మాకు కూడా ఇంకేం తెలియలేదు, ఎందుకు రాలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదివరకు రుణమాఫీ ఎవరికైతే చేసిండ్రో వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అయిందని వాళ్ళు చెప్పిండ్రు. అది అబద్ధం అండి. అది వాస్తవం కాదు. అది ఏదో పార్టీ గురించి అట్లా అనడం కరెక్ట్ కాదు. అందరికీ మాపు వచ్చింది. బీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మాపు ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళా కూడా మాపు అయింది. అటువంటి ఆపోలు పెట్టుకున్నది వాస్తవం కాదు. అది బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా అభిమానం ఉన్న వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు, కానీ అది వాస్తవం కాదండి. అంటే మొత్తానికి అంటే ఒక 90% వరకు లక్షలోపు ఉన్నది 90% వర్క్ అయింది, 10% మాత్రమే కాలేదు. 10% అంటే కొందరు అన్నారు. అది వాస్తవంగా వాళ్ళది ఏమున్నదా, రేషన్ కార్డు ఇబ్బందా, లేకుంటే 1,00,000 2 లక్షలు ఉండి ఒకళ్ళకి ఇంకొకళ్ళకు మళ్ళీ సెకండ్ విడత వస్తుందా అంటే చెప్పలేము. అది వాస్తవంగా ఏమున్నదని మనకు పూర్తి అవగాహన లేదు. గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది ఈ రేషన్ కార్డుకు ఎటువంటి లింకు లేదు, ఇది ఓన్లీ సమాచారం కోసమే, ఫ్యామిలీ సమాచారం కోసమే, రేషన్ కార్డుకు సంబంధం లేకుండా 1,00,000 లోపు రుణమాఫీ అన్నది అని. ఇప్పుడు మరి ఎందుకు అంటే కొందరు రైతులు కూడా చెప్పారు ఈ రేషన్ కార్డు లింకే ఉంది అని. అయితే మనకైతే అంత వాస్తవంగా మనకు తెలియదు. అనే కొందరు రేషన్ కార్డు లేదంటున్నారు, కొందరు ఉన్నదంటున్నారు. అది వాస్తవంగా ఆఫీసర్లకు, అధికారులు, నోడల్ అధికారులు ఫైనల్ చేయాలి. కూర్చుండి మళ్ళీ వెరిఫికేషన్ చేసి వాళ్ళకు అంటే వాస్తవంగా ఇచ్చేది ఉంటే ఇవ్వడం కరెక్ట్, మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే కనీసం ఇప్పుడు అంటే గవర్నమెంట్ చెప్పినట్టు ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే 1,00,000 లోపు రుణమాఫీ చేసింది. 2వ విడత వచ్చేసి ఈ నెల చివరిలో అన్నారు. అంటే ఇప్పుడు ఈ 10% ఏదైతే పెండింగ్ ఉందో ఈ 2వ విడత లోపు చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా ఆఫీసర్లను కలవాలి. ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు వాళ్లకు రాలేదన్నప్పుడు ఒక ప్రతి బ్యాంకుకు లేకుంటే 2 బ్యాంకులకు 3 బ్యాంకుకు ఒక నోడల్ ఆఫీసర్ని నిర్ణయించిండ్రు. ఆ ఆఫీసర్ కూడా కొంచెము అందుబాటులో ఉండి రైతులకు ఏ సమస్య ఉన్నది ఆ సమస్యను తెలుసుకొని వాస్తవం ఏమున్నది తెలుసుకొని వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు అట్లా ఏమన్నా చేసిర్రా మీకు? లేదే, 2-3 రోజుల నుంచే కదా మనకు పడ్డది. మనకు పడ్డది అంటే 2-3 రోజుల నుంచే పడ్డది. ఈ ఆఫీసర్లు ఇంతవరకు వచ్చిండ్రా రాలేదా మనకు అవగాహన లేదు. మాకైతే మాఫ్ అయింది. మా కోడలకు 80,000 చిల్లర ఉండే, 80,000 రూపాయలు మాఫ్ అయింది. మీ కోడలది 80,000 చిల్లర ఉంది, మీది 1,00,000 చిల్లర. మాది 2 లక్షలు ఉందండి. మీది 2 లక్షలు కాబట్టి 3వ విడతలు ఉంటుంది. అయితే మాకేందంటే మా రేషన్ కార్డు డివైడ్ ఉంది. కొడుకు కోడలు వేరే ఉంది, మాది వేరు ఉంది. ఓకే. సో అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. నా ఒపీనియన్ అంటే నా అభిప్రాయం ఏంటంటే కొందరికి ఉన్న రేషన్ కార్డు ఉంటే రాలేదంటున్నారు కాబట్టి మాకు డివైడ్ ఉంది, మాకు ఇద్దరికి రావడానికి అవకాశం ఉంది. సో ఇది మొత్తానికైతే రేషన్ కార్డు వేరేగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 1,00,000 లోపు ఉన్న రుణమాఫీ అయితే జరిగింది. ఒకే రేషన్ కార్డు ఉండి 1,00,000 పైన ఒకరికి, 1,00,000 లోపు ఇంకొకరికి ఉండి ఒకే రేషన్ కార్డు కింద ఉంటే మాత్రం అవి మాత్రం దాదాపుగా కొన్ని పెండింగ్ ఉన్నాయనే చెప్పాలి. ఇవి 2వ విడతల మరి వచ్చే అవకాశాలు ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉంది.
అవునవును కొంత ఇబ్బంది ఏంటంటే అంటే 2 లక్ష ఇద్దరికి ముగ్గురికి ఒక రేషన్ కార్డు మీద తల్లికి తండ్రికి లేకుంటే కొడుకు ఇట్లా ఉన్నా అనుకో మంచికి 50,000 60,000 ఒకళ్ళకి 1,10,000 ఉన్నా అనుకో మరి ఆ ముగ్గురికి కలిసి 2 లక్షలు చేస్తారా అంటే నా ఒపీనియన్ లేకుంటే ఒక్కరికే వస్తుందా ఆ రేషన్ కార్డు అలా ఉండదు ఎవరి దారికే ఉంటుంది అదే దాని గురించి నోడల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటే రైతుల సమస్యని తీర్చడం సులభమవుతుంది వాళ్ళకు కూడా రాకుంటే ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఇస్తే బాగుంటుంది అందరికీ సాటిస్ఫై అవుతుంది సో ఇది మొత్తానికి అయితే ఒక ఫ్యామిలీని క్రైటీరియాగా తీసుకున్నారా లేదంటే రేషన్ కార్డును క్రైటీరియాగా తీసుకున్నారా అనేది అధికారులు ఈ 2వ విడత లోపు ప్రజల వద్ద ఉన్న సమస్యలను తీసుకొని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతైనా ఉంది రైట్ థ్యాంక్ యూ